పాపరవర్ ట్రెండ్స్ ఖచ్చితంగా హర్యానాలో బీజేపీ వస్తుందా అనేట్టుగా ఉన్నాయి సార్. అఫ్కోర్స్ ఇంకా చాలా రౌండ్స్ జరగాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా బయటికి చెప్పాల్సిన అంచనా కూడా ఒకటి కనిపిస్తోంది, మాట్లాడతారని. మరోవైపు మహబూబాస్ డాటర్ ఎవరైతే ఉన్నారో ఇల్తిజా, ఆవిడ ఓడిపోయారనే వార్త మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి అందుతున్న అప్డేట్. ఇటు చూస్తే కనుక ఫోగట్ కూడా ఓటమి చెందే దిశగానే వెళ్తున్నారనేది కూడా కనిపిస్తోంది. ఎస్, ఎలా చూడాలి? ఒకటి సార్, ఇక్కడ నేను మన కాంగ్రెస్ మిత్రులు ఇందాక నాకు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ స్టూడియోలో ఉన్న ఆయన పాపం కొంచెం ఆయన మేబీ కాంగ్రెస్ కొంత నిజాయితీగానే ఈ విషయం అంటే ఆయన ఆలోచిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ గెలవటం కోసం ఎంత నైత్యానికైనా దిగజారుద్ది బీజేపీ అనే మాట అన్నారు అక్కడ. అయితే పవర్ పోరాటంలో ఇక అంటే దేర్ ఇస్ నథింగ్, అదేదో ఉంది కదా మన లవ్ అండ్ వార్ లో ఏ నీతి ఉండదు అనేది ఒక సామెత ఉంది. అట్లాగే ఇది ఒక రణరంగం లాంటిదే కాబట్టి దీనిలో పెద్దగా నీతి ఎక్స్పెక్ట్ చేయటం అనేది పొరపాటేమో. బహుశా రెండో వాళ్ళ వ్యూహాన్ని పసిగట్టి దాని మీద ఎత్తులు పై ఎత్తులు వేయటం అనేది బీజేపీ తప్పనుకోనది. నేను బీజేపీ దానికి అది ఈవీఎంలు ఆ మోసాలు ఏమైనా ఉంటే వేరే విషయం, కానీ అట్లా కాకుండా ఎన్నికల రణరంగంలో ఇప్పుడున్న పద్ధతులు ఎన్నికల పద్ధతిలో ఎవరికి ఒక కోటు ఎక్కువ వస్తే వాళ్ళే గెలిచినట్టు దానికి అది దానికి జాతైన పద్ధతుల్లో అది చేసుకుంటుంది. జాతైతే దాన్ని బీట్ చేయాలి తప్పితే దాన్ని నిందించుకునే ఉపయోగం లేదు. దాన్ని ఎంత నిందించినా ఉపయోగం లేదు. దీని నుంచి పాఠాలు నేర్చుకొని ముందు కాలంలో దీని నుంచి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే లేకపోతే ఏ పక్షమైనా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలంటే కాంగ్రెస్ అది అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటని క్షుణ్ణంగా స్టడీ చేసి దానికి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకోకుండా కేవలం బీజేపీని అది మోసం చేస్తుందని మనం ఎంత నిందించినా ఎంత దాని మీద ఇది చేసినా ఏం ఉపయోగం ఉంది? ఉపయోగం లేదు. మంచి పద్ధతి కూడా కాదు అది. అంటే మన ఒక రకంగా చెప్పాలంటే కొటేషన్స్ లో పెడతారు అంత మాట వాడిని, కానీ అసమర్థత అది. మన అసమర్థతని వాళ్ళ మోసం అనుకుంటేలా రాజకీయ రంగంలో అన్ని పనిచేస్తాయి. మీరు ఈవీఎంలతో మోసం చేస్తే తప్పు, అంతేగాని ఇక ఈ మిగతా ఎత్తులు పై ఎత్తులు ఒకే పేరున్న అభ్యర్థులను నిలబెడతారు, ఓటేసినప్పుడు జనాలు కన్ఫ్యూజ్ అవుతారని ఒక మెయిన్ అభ్యర్థి పేరున్న అభ్యర్థుల్ని వేరే వాళ్ళు నిలబెడతారు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కథలు. నేర్చుకోవాలి తప్పితే దీని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, తప్పుల్ని దిద్దుకోవాలి తప్పితే వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారని మనం ఎంత విలిపించినా వాళ్ళు అలా గెలుస్తూనే ఉంటారు. రైట్. మరో విషయం ఇక్కడ చూడాల్సిన ఇది ఏంటంటే సార్, హర్యానా విషయంలో నిజంగా బీజేపీ ఎదిగిన అంశాన్ని కూడా చాలామంది ప్రస్తావిస్తున్నారు సార్. వెరీ ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు బీజేపీని. ఇదివరకు అసలు ఎప్పుడూ లేనిది అనూహ్యంగా ఈ గత 2 ఎన్నికల నుంచి చూడటం అనేది కూడా అంటే వేరుగా చూడాల్సిన అవసరం ఉందా సపరేట్గా, లేకపోతే ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్? ఎందుకంటే 2014 నుంచి బీజేపీయే హవాయే నడుస్తుంది దేశవ్యాప్తంగా, అదే హర్యానాలో ఉంది అనుకోవచ్చు. చాలామంది చెప్తుంటారు, దే విల్ సే ఇట్ వెరీ కేటగారికలీ ఇట్ ఈస్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ of the BJP, especially when it comes to Haryana. Do you want to add anything to that? అట్లా ఏమి లేదు సార్. ఈ ఓట్లు ఇనార్గానిక్ అంటే మన మాటలు కొంచెం మంచిగానే ఉంటాయి వినటానికి అవన్నీ, కానీ జనాలు ఎందుకుంటారు సార్? జనాలు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినప్పుడు, జనాలకు ఒక రాజకీయ పక్షం కింద పరిపాలన కింద సమస్యలు పెరిగినప్పుడు జనాలు ఆ రాజకీయ పక్షంతో ఎందుకుంటారు? అసలు ఆ క్యాడరే ఉంటారా? నాకు అనుమానం. అసలు బీజేపీకి ఎంత క్యాడర్ ఉన్నా బీజేపీలో బీజేపీ అనేది ప్రపంచంలో అతి పెద్ద రాజకీయ పార్టీ అని చెప్పి పుస్తకాలు కూడా రాసుకున్నారు, రచయితలు రాశారు. ఏమైంది పార్లమెంట్ ఎన్నికల్లో? కాబట్టి అదేం కాదు బీజేపీ. అసలు ఆ బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళంతా బీజేపీకి వేసారా? డౌటే అది. నేను సీరియస్ గా చెబుతున్నా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది వేయలే. మొన్న ఎలక్షన్ లో, పార్లమెంట్ ఎలక్షన్ లో ఆర్ఎస్ఎస్ కూడా సహకరించాలి బీజేపీ. ఖచ్చితంగా లేదు సార్. గెలిచేంత మాత్రాన దాదాపు 80% ఉన్న హిందువులందరూ ఓటేసేస్తే కనుక బీజేపీకి అంత మెజారిటీ రావాలి కదా.